ఉజ్వల తెలంగాణ సాకారం చేసి తీరుతాం, అభివృద్ధి సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాం, హైదరాబాద్ను కృత్రిమ మీదకు రాజధానిగా అభివృద్ధి చేస్తాం, 50 నుంచి 100 ఎకరాలు హైదరాబాద్లో ఏఐసిటి టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాం, మూసీని తిరిగి హైదరాబాద్ జీవనాడిగా మారుస్తాం, త్వరలో మరో 2 గ్యారెంటీల అమలు, ప్రజావాసాలకు దూరంగా 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్ల ఏర్పాటు, హరిత ఇంధనాల ప్రోత్సాహకానికి సమగ్ర పాలసీ. ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ తమిళిసై మొత్తానికైతే సాకారం ఉజ్వల తెలంగాణ అనే ఆలోచనని సాకారం చేసి తీరుతామంటున్నారు, అభివృద్ధి సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తామంటున్నారు. మొత్తానికైతే వాళ్ళు టీఎస్పీస్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కానీ లేదంటే 50 నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్లో ఏఐసిటీ నిర్మించడం కానీ వీటన్నిటికీ తప్పకుండా చేసి తీరుతామని చెప్పేసి గవర్నర్ గారు అంటున్నారు. మరి వాళ్ళు గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నటువంటి అంశాలు కానీ కనబడుతున్నాయి. ఏది ఏమైనా గవర్నర్ గారు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొద్దిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనబడింది. వాళ్ళు కూడా చాలాసార్లు గవర్నర్ గారు సహకరించట్లేదు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కూడా అలా చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ 12 ఫార్మా విలేజ్ క్లస్టర్ల ఏర్పాటు, దాంతోపాటు హరిత ఇంధనాల ప్రోత్సాహానికి సమగ్ర పాలసీ తీసుకొస్తామని చెప్పేసి గవర్నర్ గారు అంటున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీలకు సంబంధించిన విషయంలో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఆనాడు మహబూబ్నగర్లో అయినా, ఈనాడు నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన విషయంలో అయినా, ఎక్కడైనా కూడా ఆ ఫార్మా ముఖ్యంగా ఇథనాల్ ఫ్యాక్టరీలకు సంబంధించిన విషయంలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ అక్కడ ప్రజలందరూ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమాలకు సంబంధించిన విషయంలో మీరేం చేస్తారు? ఆ ఇథనాల్ ఫ్యాక్టరీలకి మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో ఈ దేశవ్యాప్తంగా మనుషులు పేదవాళ్ళు తినడం కోసం 29 రూపాయలకు భారత్ రైస్ని అమ్ముతారట. పేదవాళ్ళు తినడానికో 29 రూపాయలకు అందిస్తారట భారత్ రైస్ని, సన్నబియ్యం. అదే ఇథనాల్ ఫ్యాక్టరీలకు మాత్రం 20 రూపాయలకే కిలో అమ్ముతున్నాడు. అంటే ఇథనాల్ ఫ్యాక్టరీలో ఇంకా పేదోళ్ళ కన్నా, అంటే ఈ దేశంలో తినడానికి తిండి లేని పేదోళ్ళ కన్నా పేదరికంలో ఉన్నాయి ఇథనాల్ ఫ్యాక్టరీలు. పార్థసారథి రెడ్డి అంటే వాళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీలు పెడితే వాళ్ళకి వీళ్ళు 20 రూపాయల కిలో బియ్యం ఇస్తారు. ఎందుకనంటే అవి వరి గోధుమలు వాటి నుండి ఇథనాల్ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకేమో 20 రూపాయల కిలో చొప్పున వాళ్ళకి ఇస్తారంట. ఈ ఎంత దారుణం! ఈ విషయంలో ఇథనాల్ ఫ్యాక్టరీల విషయంలో గవర్నర్ గారు ఏం సమాధానం చెప్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు తప్ప వాళ్ళకి ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ గొడవలు చేస్తున్నప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి ఎందుకు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మీరు అనౌన్స్ చేయాలి. మరి అది బీజేపీ పాలనలో జరుగుతుంది కాబట్టి మీరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారా, ప్రజల గురించి ఆలోచించారనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే కేసీఆర్కు చిన్నగా అది ప్రతిపక్ష నేతను అవమానించడమేనన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. సంప్రదాయం ప్రకారం కేసీఆర్కు ఛాంబర్ కేటాయించాలని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాష్ట్ర శాసనసభ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసింది. ఇన్నర్ లాబీల్లోకి వెళ్లే ద్వారం వద్ద ప్రతిపక్ష నేతకు గది ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా ఏళ్లుగా ఇది కొనసాగుతూ వస్తుంది. డిసెంబర్లో జరిగిన సమావేశాల సమయంలోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు ఈ గదిని ఉపయోగించుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్ష నేతకు ఆ గది కాకుండా చిన్న గదిని కేటాయించారని మొదటి అసెంబ్లీ సమావేశాలను గొడవ జరుగుతూ ఉంది. మరి ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు అయితే తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే నేను నీ సంగతి చూస్తా బిడ్డ అని చెప్పేసి మాట్లాడిండో వాటన్నిటికీ సమానం చెప్తూనే వస్తున్నట్టుగా తెలుస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ అందులో ఉన్న మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కానీ ఎవరైనా మాకు ఎవరి మీద కోపం లేదని చెప్పేసి మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఏంటో ఆ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో మాత్రం క్లియర్గా ఆ కక్షపూరిత చర్యలు తీసుకుంటున్నట్టయితే కనబడతా ఉంది. ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీని ఇరికాటంలో పడేయాలి, ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాత్రం వాళ్ళు చూస్తున్నారు. అది చేయకుండా, ఎందుకనంటే ప్రభుత్వానికి మచ్చదిచ్చేటువంటి పనులు చేసుకోవడం అనేది మీకు కూడా సరైనది కాదు. ఎందుకంటే ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పేసి ప్రతిపక్ష నాయకులే ఈరోజు ప్రజానాయకులు అవుతారు. ఈరోజు ప్రజల తరపున మాట్లాడే నాయకులు ఎవరన్నా అంటే వారు ప్రతిపక్ష నాయకులు. ఆ ప్రతిపక్ష నాయకుల మీద మీరు వివక్ష చూపిస్తే ఈ ప్రజల మీద చూపించాలనే ఆలోచన ఏముంటుంది? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన వ్యక్తి, ఆయనకు సముచిత గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నంత మాత్రాన ఆయన హాల్ని తీసుకుపోయి ఏదో చిన్న రూమ్లో ఇస్తే అది తెలంగాణ ప్రజల నుండి కూడా మీకు అంటే వివక్ష చూపిస్తున్న అనే విషయం కనుక ప్రజలకు తెలిస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక కాంగ్రెస్ హయాంలో ఆర్థిక విచ్ఛిన్నమాట 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాలు అయితే ఉన్నాయో అవి చిన్న భిన్నమైనట. మరి 10 ఏళ్లలో మీరేం చేసిరంటే 10 ఏళ్ల నుండి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 10 ఏళ్ళు ఇచ్చినా వీళ్ళకి చేత కాదు అని అర్థం.
ఇప్పుడు ఏమంటుంది, కాంగ్రెస్ హయాంలో ఆర్థికం చిన్న భిన్నమైందట. మీరేమన్నారు, మేము అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒక గాడిన పెడతాం అని చెప్పేసి మాట్లాడారు. మరి 10 ఏళ్ళు అయింది కదా, మీరు ఇంకా ఆ గాడిని ఎందుకు పెట్టలే? ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నారు? నిర్మలా సీతారామన్ ఇక ఈమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుందో ఈమెకి తెలియదు, దేశ ప్రజలకు అర్థం కాదు. యూపీఏ పాలనలో నిస్తేజంగా మారిన దేశ ఆర్థిక వ్యవస్థ మోడీ సర్కార్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో మళ్ళీ గాడిలోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితిపై లోక్సభలో శ్వేతపత్రం సమర్పించిన మోడీ సర్కార్ నేడు శ్వేతపత్రంపై 4 గంటలు చర్చించనున్న సభ. చర్చకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్తాడు. అంటే 10 ఏళ్ల పాలనలో తీసుకొచ్చిన 10 ఏళ్ళు నరేంద్ర మోడీ పాలించినా కూడా ఇంకా అది గాడిలోకి రాలేదు అని అంటే, ఈ 10 ఏళ్ల పాలన కాదు, ఇంకా 10 ఏళ్ళు ఇచ్చినా కూడా నరేంద్ర మోడీ పాలనలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అనేది గాడిలోకి రాదు. ఆయన వల్ల కాదు. అసలు ఆయనకు నరేంద్ర మోడీ అనే వ్యక్తికి, నరేంద్ర మోడీతో పాటు ఉన్నటువంటి ఈ డంపెన్ బ్యాచ్ ఏదైతుందో, మంత్రుల బ్యాచ్ ఏదైతుందో, ఈ బ్యాచ్కి కూడా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చేటువంటి ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు పాలించినా కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అనేది కొద్దిగా కూడా అభివృద్ధి చెందింది. కాబట్టి దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా లేదంటే ఇంకో పార్టీని గెలిపిస్తారా అనేది మీ విషయం. కానీ స్థానికంగా ఉండేటువంటి రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రంలో ఉండేటువంటి ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి పార్టీలను గెలిపించే ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పకుండా ప్రాంతీయ పార్టీల అభివృద్ధి జరిగితే, ప్రాంతీయ పార్టీల సపోర్ట్తో కనుక ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే రేపటి రోజున ప్రజాపాలన జరగకుండా ఉండేది. కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, రైతులు అందరూ నిరసన తెలియజేస్తే వాళ్ళ మద్దతు, కూడగట్టుకున్నటువంటి మద్దతుని వెనక్కి తీసుకుంటామని భయంతోనైనా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకునేటువంటి అవసరం ఉండదు. మళ్ళీ మీరు 400 సీట్లు తీసుకుపోయి కాంగ్రెస్కో, 400 సీట్లు తీసుకుపోయి బీజేపీకో చేతిలో పెడితే ఈ దేశాన్ని అత్యంత దారుణంగా మోసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రజలు ఓటేసే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది.